హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వీట్ పొటాటో కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చూపించిన విధంగా ఒక 4 స్వీట్ పొటాటోల్ని చూపించిన విధంగా కట్ చేసుకుని ఉడకపెట్టుకోవాలి. అలా ఉడకపెట్టుకున్న తర్వాత సాల్ట్ వేసుకుని ఉడకపెట్టుకోవాలండి. అందులో ఉన్న మనకి షుగర్ అంటే తీపి కొంచెం తగ్గడానికి కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టుకుంటాము. అలా ఉడకపెట్టుకున్న వాటిని తీసాక ఉడికినే లేవో చూసుకుని దానిపై ఉన్న తొక్క అంతా ఒలిచేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ స్వీట్ పొటాటో చాలా హెల్త్కి చాలా మంచిదండి. రోజుకి ఒక స్వీట్ పొటాటో తింటే మంచిదని చాలామంది చెబుతారు. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు వేపుడు శనగపప్పు వేసుకుని మిక్స్ చేసుకుని పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒలుచుకున్న ఈ స్వీట్ పొటాటో మిశ్రమాన్ని బాగా నలిపి పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న స్వీట్ పొటాటో మిశ్రమంలో మనం ముందుగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలండి. సో అలా కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుంటున్నానండి. సో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఎందుకు అంటారు, టేస్ట్ కోసం అండి. సో ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇది స్వీట్ పొటాటో స్వీట్గా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ పడుతుందండి. అందుకని నేను 3 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నానండి. సో అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. జీలకర్ర కూడా మనకి ఒంటికి చాలా అంటే చాలా మంచిది. సో అందుకని సమపాలంలో ఒంటికి అందేలా చూసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే ముందుగా మనం మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, వేపుడు శనగపప్పు పౌడర్, అది కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం మన హ్యాండ్ తోటి గట్టిగా నలుపుకోవాలండి. వాటర్ అయితే అస్సలు పడదు. ఇలా గట్టిగా నలుపుకున్న తర్వాత ఇలా పేస్ట్లా వచ్చిన దాన్ని ఇలా కట్లెట్స్లా పెట్టుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో నూనె వేసుకుని ఆ నూనె కాగాక చేసుకున్న కట్లెట్స్ని వరుసగా వేసుకోవాలి. ఇలాగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలాగా చూడండి, మనం తిరగేస్తే ఎలా వచ్చినాయో ఇలా వచ్చిన దాన్ని టిష్యూ పేపర్ మీద తీసుకోవడం వల్ల మనకు ఆయిల్ అనేది లాగుతుండండి. అలాగే మిగిలిన కట్లెట్స్ని కూడా చూపించిన విధంగా మనం కాల్చుకోవచ్చు. సో రెడీ చేసుకోవచ్చు. టేస్టీ స్వీట్ పొటాటో కట్లెట్ రెడీ అండి. టమాటో సాస్తో కచప్ చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి రెడీ చేస్తేనంటే మళ్ళీ మీరే చేసుకుని తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.